బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్రంగా మారింది. తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ ఖరారు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో పోటీకి కూటమి సిద్ధమైంది. ఈ మేరకు విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తిని నియమించింది. కాగా ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. అన్ని విధాల బలమైన అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి తగినవాడని భావించి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పేరును ప్రకటించింది. అయితే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ వేయనున్నారు. దీంతో బొత్సను బైరా దిలీప్ చక్రవర్తి ఢీకొననున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా ఉమ్మడి విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక రసవత్రంగా మారింది. తమ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును వైసీపీ ఖరారు చేసింది. ఇక ఈ ఎన్నికల్లో పోటీకి కూటమి సిద్ధమైంది. ఈ మేరకు విశాఖ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తిని నియమించింది. కాగా ఈ నెల 30న ఎమ్మెల్సీ ఎన్నిక జరగనుంది. అన్ని విధాల బలమైన అభ్యర్థిగా బైరా దిలీప్ చక్రవర్తి తగినవాడని భావించి ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా పేరును ప్రకటించింది. అయితే వైసీపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ నేడు నామినేషన్ వేయనున్నారు. దీంతో బొత్సను బైరా దిలీప్ చక్రవర్తి ఢీకొననున్నారు.